Hi students, welcome to the first episode of the first unit of 8th class biology. Now, our world is very beautiful, is it not? The earth is very beautiful and we see different types of living things. Let me tell what is biology first, because since in the 6th and 7th classes you've learned uh, science as general science. You didn't know what is physical science and what is biological science. Biology is the study of life or study of living organisms. So we are going to learn in biology about living things or living organisms. Now we see different kinds of living organisms, is it not? Living organisms means living organisms antene manaku plants, animals gurtosthayi. We just try to remember plants and animals. And do you think all the animals are same, look alike? No, we find variety of animals. Likewise, we see variety of plants. We see plants ranging from small grass plants or moss plants to big conifers which are found in the cold regions. కదా మాస్ ప్లాంట్స్ అంటే ఏంటంటే తడి ప్లేసెస్లో, తడి ఉన్న దగ్గర, డ్యాంప్ ఉన్న దగ్గర, తడి గోడల మీద చిన్న గడ్డిలాగా పెరుగుతుంది కదా, వాటిని మాసెస్ అంటాం. మళ్ళీ ఇఫ్ యూ గో టు వెస్టర్న్ కంట్రీస్ యూ విల్ ఫైండ్ టాల్ ట్రీస్, లేకపోతే కాశ్మీర్ అటు సైడ్ వెళ్తే చాలా పొడుగాటి చెట్లు కనబడతాయి కదా. సో we see different types of plants on this earth. Likewise, we see different types of animals ranging from very small insects to very big animals like blue whale. Blue whale is the largest animal we know till now. So we see different kinds of animals. But we also know that there are different kinds of living organisms called bacteria, viruses and all that. Is it not? మనకు తెలుసు బ్యాక్టీరియా, వైరసెస్, ఫంగస్ ఇవన్నీ కూడా ఉన్నాయని. ప్లాంట్స్కి, యానిమల్స్ కాకుండా ఇవి కూడా ఉన్నాయని మనకు తెలుసు. ఓకే, 350 years ago people did not know what is bacteria, what is virus and all that, because there were no microscopes. Now ఇప్పుడు మైక్రో ఆర్గనిజమ్స్ అంటే, లేకుంటే జర్మ్స్ అంటే, లేకపోతే బ్యాక్టీరియా, వైరసెస్, ఫంగస్ అంటే ఏంటో, వాటి స్ట్రక్చర్ ఏంటో మనకు తెలుసు. కానీ 350 years బ్యాక్ వెళ్తే పీపుల్ డిడ్ నాట్ నో అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. అసలు అట్లాంటివి ఏమైనా ఉన్నాయా, లేకపోతే మన బాడీ కానీ ప్లాంట్ బాడీస్లో కానీ ఏముంటాయి అనేది ఏమీ తెలియదు. అయితే 350 years బ్యాక్ దాని తర్వాత కొంతమంది సైంటిస్ట్ మైక్రోస్కోప్ని కన్స్ట్రక్ట్ చేయడానికి చాలా ప్రయాసపడతారు. సో దోస్ సైంటిస్ట్ ఆర్ అథనేషియస్ కర్చర్, జాన్ స్వామర్డామ్, యాంటనీ వాన్ లీవెన్హుక్ అండ్ రాబర్ట్ హుక్. ఈ నలుగురు కూడా మైక్రోస్కోప్స్ తయారు చేయడంలో చాలా ప్రయాసపడి దే ట్రై టు బిల్డ్ ఆర్ కన్స్ట్రక్ట్ మైక్రోస్కోప్స్ అండ్ దే సీ డిఫరెంట్ థింగ్స్. సో ఇవాల్టి మన లెసన్, టుడేస్ అవర్ లెసన్ ఇస్ సెల్, ద బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్. అంటే ఏంటంటే లైఫ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అంటే దట్ ఈస్ బికాజ్ ఆఫ్ సెల్స్. మన బాడీలో తీసుకుంటే అవర్ బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ నంబర్ ఆఫ్ సెల్స్. కళ్ళు కొన్ని రకరకాల సెల్స్తో తయారవుతాయి, బోన్స్ కొన్ని సెల్స్తో తయారవుతాయి, బ్లడ్లో కొన్ని రకాల సెల్స్ ఉంటాయి, అట్లాగా మసిల్లో కొన్ని రకాల సెల్స్ ఉంటాయి, స్కిన్లో కొన్ని రకాల సెల్స్ ఉంటాయి. అట్లాగా అవర్ బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ సెల్స్. ఇఫ్ యూ టేక్ ప్లాంట్స్ ఆల్సో, ప్లాంట్స్ ఆర్ ఆల్సో మేడప్ ఆఫ్ సెల్స్. సో ఈ క్రమంలో మనం చెప్పుకోవాలంటే this picture is about Antony van Leeuwenhoek, and he is the scientist who actually worked to construct నియర్లీ 200 మైక్రోస్కోప్స్, దాదాపు 200 మైక్రోస్కోప్స్ ఆయన తయారు చేసి అందులో ఏమేమి చూస్తాడంటే హీ విల్ సీ మెనీ లివింగ్ సెల్స్, చీక్ సెల్స్ చూస్తాడు, తర్వాత ఈస్ట్ సెల్స్ చూస్తాడు, తర్వాత ఇలాంటి నెంబర్ ఆఫ్
లివింగ్ సెల్స్ని, బ్లడ్ సెల్స్ని, రెడ్ బ్లడ్ సెల్స్ని ఆయన మైక్రోస్కోప్స్ ద్వారా చూస్తాడు. ఇలాంటివన్నీ చూసి బ్యాక్టీరియాని చూసి మనకు పరిచయం చేసిన వ్యక్తి దిస్ పర్సన్ ఈజ్ యాంటనీ వ్యాన్ ల్యూవెన్హుక్, who actually introduced so many living organisms through his microscope lenses. సో హౌ యాక్చువల్లీ ద స్టోరీ ఆఫ్ సెల్స్, అసలు సెల్స్ అనేవి ఉన్నాయి అని మనకి ఎట్లా తెలిసిందంటే, దే వాజ్ ఎ సైంటిస్ట్ కాల్డ్ రాబర్ట్ హుక్. సో దిస్ సైంటిస్ట్ వాట్ హీ డిడ్, యూ కెన్ సీ మైక్రోస్కోప్ హియర్, ద ఫస్ట్ మేడ్ మైక్రోస్కోప్. అంటే ఆ రోజుల్లో మొదటిగా మైక్రోస్కోప్ తయారు చేసిన మైక్రోస్కోప్ ఇది. సో హీ స్టార్టెడ్ అబ్జర్వింగ్ కార్క్ సెల్స్. కార్క్ అంటే ఎండిపోయిన చెక్క లాంటివి. సో ఆ కార్క్ని చిన్న స్లైసెస్, లేయర్స్ లాగా చేసి ఆయన ఈ మైక్రోస్కోప్లో పెట్టి అబ్జర్వ్ చేస్తున్నాడంట. చేస్తుంటే వెన్ హీ సా దోస్ స్లైసెస్ అండర్ ద మైక్రోస్కోప్, దోస్ కార్క్ సెల్స్ లుక్ లైక్ దిస్. ఇక్కడ కనబడుతున్నాయి కదా, ఇట్లా కనిపించింది అనమాట మైక్రోస్కోప్లో. ఈ మైక్రోస్కోప్లో కార్క్ సెల్స్ ఇట్లా కనిపించినాయి. అంటే ఏంటి, ఎట్లా కనబడుతున్నాయి అంటే ఒక హనీ కోంబ్ లాగా, తేనె తట్ట ఉంటుంది కదా, హెక్సగోనల్ షెల్స్ ఉంటాయి కదా, అట్లా కనబడింది. అంతా రంధ్రాలు అట్లా కనబడింది అనమాట. సో హీ అండర్స్టూడ్ దెర్ ఆర్ సమ్ కంపార్ట్మెంట్స్. అంటే లివింగ్ ఆర్గనిజమ్స్లో ఏదో ఇట్లా రూమ్స్ లాగా ఉన్నాయి, అన్ని రూమ్స్ లాగా ఉన్నాయి అని వాటికి ఆయన ఫస్ట్ సెల్ అని పేరు పెడతారు. కానీ అవన్నీ ఎంప్టీగా ఉండే. సో ఆయన వాటికి సెల్ అని దానికి పేరు పెడతారు. తర్వాత రోజులు గడుస్తూ ఉంటే, కాలం గడుస్తూ ఉంటే, ఇంకొక సైంటిస్ట్, దెర్ ఇస్ అనదర్ సైంటిస్ట్ కాల్డ్ రాబర్ట్ బ్రౌన్. వాట్ he did is he started looking at లివింగ్ సెల్స్. ఆయననేమో డెడ్ సెల్స్ మీద చేసింది కదా. సో రాబర్ట్ బ్రౌన్ స్టార్టెడ్ లుకింగ్ at the living cells under the microscope and he found many things. So now we are going to see, we will do the experiment. Actually we'll see after you come to school we'll do the experiments, but now I will show you the videos how we can observe these cells in microscope. Now we are going to see an experiment about how the cells look in మ్యాచ్ స్టిక్ ఉంటుంది కదా, అగ్గిపుల్ల ఉంటుంది కదా, అగ్గిపుల్ల చెక్కలో సెల్స్ ఎట్లా కనబడతాయో మనము మైక్రోస్కోప్లో చూసే ఎక్స్పెరిమెంట్ అనమాట. లుక్ ఎట్ హియర్ చిల్డ్రన్, ఇది వాచ్ గ్లాస్, ఇందులో మ్యాచ్ స్టిక్స్ తీసుకున్నాము. ఇది స్లైడ్, ఇది కవర్ స్లిప్, ఇదేమో డ్రాపర్, ఓకే, ఇది పిగ్మెంట్. సో ఈ మ్యాచ్ స్టిక్స్ని 2 days లేకపోతే ఓవర్ నైట్ మనం నీళ్ళలో సోక్ చేసి పెట్టుకోవాలి. తర్వాత బ్లేడ్ తీసుకొని వీ హ్యావ్ టు టేక్ థిన్ లేయర్స్ ఆఫ్ ఆర్ స్లైసెస్ ఆఫ్ ద కార్క్, వెరీ థిన్ లేయర్స్ ఆఫ్ కార్క్ వీ హ్యావ్ టు టేక్ ఇన్ టు ద వాటర్. After taking those thin slices, now we have to put a few drops of the pigment, coloring pigment ni manamu అందులో వేయాలి. సో వీ హ్యావ్ టు పుట్ కలరింగ్ పిగ్మెంట్ ఇంటూ దట్ అండ్ దెన్ కొద్దిసేపు అయిన తర్వాత కలర్ అది పీల్చుకున్న తర్వాత then we have to take it onto a clean slide. ఇక్కడ స్లైడ్ కనబడుతుంది కదా, దాని మీదకి క్లీన్ స్లైడ్ మీదకి మనము ఒక లేయర్ని మనం తీసుకోవాలి. వన్ లేయర్ ఆఫ్ స్లైస్డ్ మ్యాచ్ స్టిక్ ఇక్కడ కనబడుతుంది కదా, స్మాల్ లేయర్. వాటర్ అంతా పోయేటట్టు చూసుకోవాలి, ఎక్సెస్ వాటర్. దాని తర్వాత మనము దాని మీద కొంచెం గ్లిజరిన్ కూడా వేయచ్చు. తర్వాత ఈ కవర్ స్లిప్ని, చిన్న గ్లాస్ అనమాట, కవర్ స్లిప్ని దానిపైన ఉంచేసి
ఎక్సెస్ వాటర్ ఏమన్నా పక్కకి వస్తే దాన్ని మనం తుడుచుకోవచ్చు. దెన్ వీ హ్యావ్ టు సీ ఇట్ ఇన్ ద మైక్రోస్కోప్ని అడ్జస్ట్ చేసుకొని లైట్ దాని మీద పడేటట్టు చూస్తే we observe cork cells like this. కనబడుతున్నాయి కదా అక్కడక్కడ ఎంటీ స్పేసెస్ కనబడుతున్నాయి కదా. సో దిస్ ఇస్ హౌ we observe cork cells in the microscope. We have seen how the cells look in a dead tissue. లేకపోతే ఎండిపోయిన చెక్కలో, అంటే అది ప్రాణం లేనిది కాబట్టి ఆ సెల్స్ రౌండ్గా ఎంటీగా మనకు ఎంటీ రూమ్స్ లాగా కనబడ్డాయి కదా. లెట్ us లుక్ అట్ ప్లాంట్ సెల్స్. ప్లాంట్ సెల్స్ అబ్జర్వ్ చేయడానికి మనం ఏం తీసుకుంటున్నామంటే we will take onion and then we will peel the skin of onion and see it under the microscope. Let us observe it now. So these are onions. What we have to do is we have to take onion, water, and then a little bit of pigment, methyl orange, and then water again. So take a cut onion. You can peel off the onion, the outer cover of the onion, and with the help of forceps use చేస్తూ ఒక లేయర్ని, సన్న లేయర్ని మనం తీసేయాలి. కెన్ యూ సీ దట్? యా, యూ కెన్ పీల్ అవుట్ ద థిన్ లేయర్ ఆఫ్ ఆనియన్ లైక్ దట్, అండ్ దెన్ యూ హ్యావ్ టు ప్లేస్ ఇట్ ఇన్ వాటర్ సో దట్ ఇట్ విల్ నాట్ గెట్ డ్రైడ్ అప్. నీళ్ళలో పెట్టాలి. ఇలాంటి ఒక సన్నటి లేయర్ తీసుకొని ఫోర్సెప్స్తో నీళ్ళలో ఉంచేసేయాలి. వాచ్ గ్లాస్లో వాటర్ తీసుకున్నాం కదా, అక్కడ తీసుకొని అండ్ వీ హ్యావ్ టు టేక్ అ స్మాల్ కట్ పీస్ ఆఫ్ దట్ లేయర్. అంత పెద్ద లేయర్స్ తీసుకోవద్దు, కానీ చిన్న ఒక పీస్ ఆఫ్ లేయర్ని మనం తీసుకొని మిథైల్ ఆరెంజ్లో పెట్టాలి. సో ఇట్ విల్ గెట్ ద కలర్. మనం మిథైల్ ఆరెంజ్ కొంచెం వాటర్లో వేసి పెట్టాలి, ఎందుకంటే ఇట్ విల్ నాట్ టేక్ మచ్ కలర్. ఇట్ షుడెంట్ టేక్ మచ్ కలర్. అండ్ దెన్ అగైన్ యూ హ్యావ్ టు ప్లేస్ దట్ లేయర్ ఇన్ వాటర్ సో దట్ ఎక్సెస్ పిగ్మెంటేషన్ ఏమైనా ఉంటే తీసేస్తుంది అది. దెన్ టేక్ దట్ లేయర్ ఆఫ్ ఆనియన్ పీల్ ఆన్ టు ద స్లైడ్ మీద పెట్టాలి. ఒక క్లీన్ స్లైడ్ మీద పెట్టాలి. దాని మీద మనం ఒక డ్రాప్ ఆఫ్ గ్లిజరిన్ వేసుకోవచ్చు టు కీప్ ఇట్ వెట్. తర్వాత ఏమి ఎయిర్ బబుల్స్ లేకుండా కదలకుండా ఉండడానికి గ్లిజరిన్ వాడతాం. తర్వాత దాని మీద కవర్ స్లిప్తో క్లోజ్ చేయాలి. అయితే కవర్ స్లిప్ని స్లోగా నీడిల్ సహాయంతో మనం క్లోజ్ చేయాలి, ఎందుకంటే ఎయిర్ బబుల్స్ వస్తే లోపల మనకు ఆ సెల్స్ ఎట్లున్నాయో కనబడవు, అన్ని ఎయిర్ బబుల్సే కనబడతాయి. కాబట్టి ఎయిర్ బబుల్స్ లేకుండా వీ హ్యావ్ టు టేక్ అ కవర్ స్లిప్ అండ్ కవర్ ద టిష్యూ, లేకపోతే సెల్స్ని మనం తీసుకున్న లేయర్ ఆఫ్ ఆనియన్ పీల్ని కవర్ చేసుకోవాలి. బయటికి వచ్చేసిన గ్లిజరిన్ కానీ ఎక్స్ట్రా లిక్విడ్ని మనం టిష్యూ పేపర్తో తుడిచేసుకోవాలి. సో ఇఫ్ యూ సీ అండర్ ద మైక్రోస్కోప్ యూ విల్ సీ ఆనియన్ సెల్స్ లైక్ దిస్. Are you seeing cells in different sizes and then they covered with the covering కదా, ఒక థిక్ లేయర్తో కవర్ అయినట్టు కనబడుతున్నాయి. అండ్ దెన్ అక్కడక్కడ డాట్స్ లాగా కనబడుతున్నాయి మీకు. ఒక్కొక్క సెల్లో కూడా మీకు సమ్ స్పాట్, వన్ డార్క్ స్పాట్ లాగా కూడా కనబడుతుంది. సో దిస్ ఈజ్ లివింగ్ సెల్. అయితే రాబర్ట్ బ్రౌన్ అనే సైంటిస్ట్ ఏం చేస్తారంటే లివింగ్ సెల్స్కి డెడ్ సెల్స్కి ఒక తేడా ఉంది. డెడ్ సెల్స్ ఏమో ఎంటీగా ఉన్నాయి, లివింగ్ సెల్స్ ఏదో ఫిల్ అయినట్టు మధ్యలో ఒక డాట్ ఏందో కనబడుతున్నాడని ఆ తర్వాత ఆయన ప్రయోగాలు చేసి ఈ ఎక్స్పెరిమెంట్స్ అండ్ దెన్ ఫైండ్స్ అవుట్ దట్ డాట్ ఈజ్ నథింగ్ బట్ న్యూక్లియస్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద సెల్. Now, till now we have seen cells which are present in plant cells. Now let us see how the cells are present in animal cells. Animal cells లో ఎట్లా ఉంటాయి సెల్స్, వాటి స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది అని గమనిస్తే ఫర్ దట్ వీ హ్యావ్ టేకెన్ సెలెక్టెడ్ సెల్స్ ఫ్రమ్ ద చీక్. మన చెంప ఉంటుంది కదా, అటు లోపల నుంచి మౌత్ లోపల నుంచి చెంప దగ్గర ఉన్న కొంచెం స్కిన్ని మనం తీసుకొని వీ విల్ సీ.
So let us see this experiment, how we do this. See, inside the mouth at the cheek we have to scrape a little bit of the skin. ఈ టూత్ ప్రిక్తో కొంచెం అట్లా గీకాలన్నమాట. అంటే మరీ లోపలికి పెట్టేట్లా కాదు, లైట్గా గీకి ద సెల్స్ని టూత్ ప్రిక్తో కలెక్ట్ చేసుకోవాలి. కలెక్ట్ చేసుకున్న తర్వాత స్లైడ్ మీద ఆ టూత్ ప్రిక్ నుంచి మనం తీసినదంతా ఆ స్లైడ్ మీద కొంచెం అట్లా కట్ చేయాలి. తర్వాత పిగ్మెంట్ని దానిపైన వేయాలి. పిగ్మెంట్ వేసిన తర్వాత కవర్ స్లిప్తో కవర్ చేయాలి. ఇది మనం ముందు నీళ్ళల్లో వేయట్లేదు. వీఆర్ నాట్ యాక్చువల్లీ టేకింగ్ ద పీల్స్, ఐ మీన్ ద చీక్ సెల్స్ ఫ్రమ్ ద మౌత్ and then we are not putting it in water because it's very thin, and then నీళ్ళలో పెడితే మనకు అది దొరకదు కాబట్టి డైరెక్ట్గా స్లైడ్ పైనే ఆ సెల్స్ని కట్ చేసి దాని మీద కొంచెం పిగ్మెంట్ని వేసేసి కలర్డ్ వాటర్ని వేసేసి కవర్ స్లిప్ని పెట్టేస్తున్నాం. వీఆర్ కవరింగ్ దట్ లేయర్ ఆఫ్ చీక్ సెల్స్ విత్ ద కవర్ స్లిప్. Any excess water which comes out of the cover slip on the slide, we have to remove it with the tissue paper. For that, what is she doing is, she's pressing the cover slip on the cheek cells so that excess water comes out. Now, if you look in the microscope, we will see cheek cells like this. Different shapes ఉన్నాయి కదా, అవి ఏమో హెక్సాగోనల్ రెక్టాంగులర్ లాగా అనిపించినాయి, ఇవేమో కొంచెం రౌండ్గా అనిపిస్తున్నాయి యానిమల్ సెల్స్. తర్వాత థిక్ అవుటర్ కవరింగ్ ఏమీ లేదు, మధ్యలో మాత్రం ఆ న్యూక్లియస్ కనబడుతుంది. డిడ్ యూ సీ దట్ చిల్డ్రన్? సో లెట్ us see what are present in the onion peel cells. ఆనియన్లో నుంచి తీసిన సెల్స్ ఎట్లా కనబడుతున్నాయి చూడండి. సో దిస్ ఇస్ న్యూక్లియస్, అండ్ దెన్ లోపల వ్యాక్యూల్స్ అంటే ఎంటీ బ్యాగ్స్ లాగా ఉంటాయి, ఫ్లూయిడ్ ఫిల్డ్ బ్యాగ్స్, నీళ్ళు లాంటి ద్రవ పదార్థం అందులో ఉంటుంది. తర్వాత ఇదంతా లిక్విడ్ అనమాట, లోపలంతా ఇది లివింగ్ సెల్ కాబట్టి దీంట్లో లిక్విడ్ ఉంటుంది. ఈ లిక్విడ్ని కవర్ చేస్తూ ఒక లేయర్ ఉంటుంది, ఆ ఇన్నర్ లేయర్ని మనం సెల్ మెంబ్రెయిన్ అని పిలుస్తాం. అయితే ప్లాంట్ సెల్స్లో సెల్ మెంబ్రెయిన్ పైన ఇంకొక థిక్ లేయర్ ఉంటుంది, దాన్నే మనము సెల్ వాల్ అని పిలుస్తాం. సో ప్లాంట్ సెల్స్కి యానిమల్ సెల్స్కి ఒక స్మాల్ డిఫరెన్స్ ఏంటంటే, యానిమల్ సెల్స్లో మనకు సెల్ వాల్ కనబడదు, ఇట్లా థిక్ అవుటర్ లైనింగ్ మనకు కనబడదు. సెల్ మెంబ్రెయిన్ ఉంటుంది, సెల్ వాల్ ఉంటుంది ప్లాంట్ సెల్స్లో, కానీ యానిమల్ సెల్స్లో సెల్ వాల్ ఉండదు. యూ విల్ సీ అ న్యూక్లియస్ హియర్. లైక్వైజ్ ఇఫ్ యూ సీ చీక్ సెల్స్ని గమనిస్తే చూడండి, you are seeing nucleus and you have a cell membrane, but you don't find a cell wall. థిక్గా బయట ఏం కనబడట్లేదు కదా. సో సెల్ వాల్ ఈజ్ అబ్సెంట్ ఇన్ యానిమల్ సెల్స్, వెరాజ్ ఇన్ ప్లాంట్ సెల్స్ సెల్ వాల్ విల్ బి ప్రెజెంట్. ఇది చాలా ప్రైమరీ స్ట్రక్చర్ మీరు సెల్స్ గురించి నేర్చుకునేది. యూఆర్ జస్ట్ లెర్నింగ్ వెరీ లిటిల్ అబౌట్ ది సెల్స్. మేబీ వెన్ యూ గో టు 9th class you will study in detail, or in the next class also a little bit more about cells we will be learning. So we have seen plant cell and animal cell. Plant cell has a nucleus, దీని లోపల ఉన్న లిక్విడ్ని సైటోప్లాజం అంటాం. The covering is called as cell membrane, and it also has another thick covering over the cell that is called as cell wall. Whereas in the animal cell you will find nucleus, cytoplasm, and only the cell membrane, not the cell wall. ఇక్కడ పింక్ స్ట్రక్చర్స్ మైటోకాండ్రియా ఉన్నాయి. అంటే ఇంకా ఈ మనం చూసిన మైక్రోస్కోప్లో ఇవి మాత్రమే కనబడుతున్నాయి. న్యూక్లియస్ కనబడుతుంది, కొంచెం లిక్విడ్ లాగా కనబడుతుంది, సెల్ మెంబ్రెయిన్ కనబడుతుంది, ఏదో చిన్నవి కనబడుతున్నాయి. బట్ దేర్ విల్ బీ మెనీ అదర్ థింగ్స్ ప్రెజెంట్ ఇన్ ద సెల్. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫంక్షన్ ఉంటుంది.
మైటోకాండ్రియా ఏం చేస్తుందంటే ఇట్ గివ్స్ ద ఎనర్జీ రిక్వైర్డ్ ఫర్ ఆల్ ద ఫంక్షన్స్ నెసెసరీ ఫర్ ద సెల్. సో I hope you understand, children, that all the living organisms are made up of cells, a basic unit structure called as cell. And then we have seen how dead cells looked like, and we have seen how plant cells, taking from onion peel cells, we have seen how plant cells look like, and then we have seen how animal cells look like by taking the cheek cells. So we should be grateful for our scientists, is it not? They struggled a lot. 200 microscope Antony van Leeuwenhoek ఆయన తయారు చేశాడంటే he made it so many times. He might have failed, is it not? He did not give up. In his lifetime he continued doing it, and then at last those scientists gave us the reality that there are living organisms. అంటే లివింగ్ ఆర్గనిజమ్స్ అనే కానీ కంటికి కనబడనివన్నీ కూడా మైక్రోస్కోప్ ద్వారా చూసి మన బాడీస్ కానీ, యానిమల్ బాడీస్ కానీ, ప్లాంట్ బాడీస్ కానీ, బ్యాక్టీరియా కానీ, వైరసెస్ కానీ ఎట్లా పనిచేస్తున్నాయో వాళ్ళు మనకు తెలియజేస్తారు. సో వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద సైంటిస్ట్, and we will learn more about cells in the next class. Thank you, children. Have a nice day.